బల్చినోల గణేష్ చతుర్థి ప్లానింగ్ పార్ట్ 2. అవును బ్రో, పోయినసారి లెక్కనే ఈసారి కూడా గట్టిగా తీద్దాం మనము. వినాయకుడి ప్లానింగ్ ఇప్పుడు అందరు ఏమంటారు మళ్ళా? అవును బ్రో, పోయినసారి ఎట్లయినా 10 లక్షలు వేసుకున్నాం, ఈసారి 20 లక్షలు వేసుకుందాం. ఏముంది, అన్ని సెట్ అయిపోతుంది బ్రో. లాస్ట్ టైం ఎట్లా ట్యాంక్ బండ్ నిమజ్జనం చేసినాం కదా బ్రో, ఈసారి ఓషన్ లో చేద్దాం బ్రో. నేను ఒకటి చెప్తా విను బ్రో, మనం ఎట్లా పోయినసారి 2 హెలికాప్టర్ లా తీసుకుపోయినాం కదా వినాయకుడి నిమజ్జనంకి, ఈసారి 4 హెలికాప్టర్ లా తీసుకుపోదాం, మంచిగా చేద్దాం. ఏముంది రో, పోయినసారి 5 లక్షల మందికి అన్నదానం చేసినాం కదా, ఈసారి హైదరాబాద్ మొత్తం పిలిపిద్దాము. 20 లక్షలు ఇచ్చింది కాకుండా అన్నదానం ఖర్చు మొత్తం నేను చూసుకుంటా. ఏం లేదు, పోయినసారి 100 మందిని పిలిపించినాం కదా బ్యాండాలని, ఈసారి 500 మందిని పిలిపిద్దాం. ఖర్చు మొత్తం నా ఇండియా మొత్తంలో లాల్బాగ్ గణేష్ నెంబర్ 1 కదా బ్రో. దానికంటే మంచి గణేష్ ని మనం తెప్పిద్దాం, చేపిద్దాం. దానికి ఆపోజిట్ లో ఇంకే గణేష్ రావద్దు మొత్తం ఇండియాలో. జై బోలో గణేష్ మహారాజ్ కి మన సొంటోల గణేష్ చతుర్థి ప్లానింగ్. అరే మామ, పోయినసారి గణేష్ పండుగ 5 లక్షలు స్కాన్ చేసింది తెలుసా? అవును గానీ పోయినసారి మన బ్లాక్ బాయ్ తేజ పైసలు ఇల్లు లడ్డు, లడ్డు తెలుసా అది? ఇయ్యలేడు కదా. అరే ఈసారి ఆడు పైసలు లేకపోతే గణేష్ ఎట్లా పెడదాం? సరే ఏం మళ్ళీ గణేష్ పెట్టే ప్లానింగ్ ఏం లేదా? ఎందుకు లేదు, పోయినసారి 1000 రూపాయలు వేసుకున్నాం, ఈసారి 5,000 వేసుకుందాం. ఏముంది బ్రో, వేసుకుందాం బ్రో. మమ్మీ వస్తున్నా, ఒక్క నిమిషం. అరే ఏంద్రా, పైసలు ఇవ్వవా? మమ్మీ వస్తున్నా, ఒక్క నిమిషం. అరే ఏంద్రా, పైసలు ఇవ్వవా? వాడేంద్ర అటు వెళ్ళిపోతాడు. వాడు పోతే పోనీ కానీ, అరే నా దగ్గర 5,000 వేసుకుందామంటారు కానీ 5,000 సెట్ కావాలి నా దగ్గర అయితే. అరే వాడు 2,000 ఇస్తా, నేను కూడా 2,000 ఇస్తా. అరే వాడు 2,000 ఇస్తా, నేను కూడా 2,000 ఇస్తా. అరే వాడు 5,000 ఇస్తా, నేను 5,000 ఇస్తా. అరే లేవురా నా దగ్గర. అవన్నీ తెలియదు బాయ్. ఏమంటున్నా మామ మళ్ళీ నువ్వు? నా దగ్గర అయితే 5,000 సెట్ కావు. పోయినసారి 2 వచ్చారు బ్యాండర్లు, ఈసారి 3 కల్పిస్తా. అరే మీరేమైనా చేసుకోండి బాయ్, నాకు అదంతా ఏం సంబంధం లేదు. అందరు 5,000 తీసుకోరండి, రేపు మార్నింగ్ పోయి గణేషుని బుక్ చేసుకొని వద్దాం మనం. సరే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.